హాయ్ ఫ్రెండ్స్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజుల్లో పిల్లలు కొంచెం మన మోడర్న్ ఇంగ్లీష్ మీడియం వాటిల్లో చదవటం వల్ల ఇంగ్లీష్ మీడియం అవి మంచిదే. కానీ వాళ్లకు కొంచెం తెలుగు పైన ఆసక్తి తగ్గిపోతుందండి. మనం చిన్న చిన్న ఒక విషయం ఏదైనా మాట్లాడినా కూడా వాళ్ళకి అంత అర్థం కానట్టుగా అవుతుంది. ఒక చిన్న ఉదాహరణ చూడండి ఇది. ఒక క్లాసులో టీచర్ ఆయన స్టూడెంట్స్తో మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదుగుతూ రావాలిరా, అది ఎదగాలిరా అని అంటాడు ఆయన. అప్పుడు వాళ్ళు అలాగే సార్ అంటూ వెళ్ళిపోతారు. అందులో ఒక మన చింటూ ఉంటాడండి, వాడికి అమాయకత్వం. వాడేం చేస్తాడు, ఒకరోజు కూర్చొని ఫస్ట్ ఫ్లోర్ పైన మెట్ల పైన కూర్చొని ఉంటాడు. అటు ఆయన మాస్టర్ వెళ్తూ వాడిని చూసి, ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు నువ్వు అని అంటాడు. అంటే అప్పుడు అంటాడు, పాపం ఆ పిల్లవాడు అమాయకంగా, సార్ మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదగాలన్నారు కదా సార్, మరి నేను ఎదుగుతూ ఉండాలి కదా ఒక్కో మెట్టు ఎక్కాలంటే అని అంటాడండి. అప్పుడు మాస్టర్ పాపం చాలా జాలి అనిపిస్తుంది అమాయకత్వానికి. అప్పుడు ఆయన భుజం పైన తట్టి అంటాడు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదగటం అంటే ఒక్కొక్క క్లాసు మీరు చదువుకుంటూ బాగా వృద్ధిలోకి రావాలనరా, బాగా మీరు చక్కగా చదువుతూ పైకి రావాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కటం అంటే వృద్ధి చెందుతూ రావాలి. ప్రతి క్లాసు పాస్ అవుతూ వెళ్తూ ఉండాలి, మంచి వృద్ధులకి రావాలరా అని అంటాడు. అంటే ఈ రోజుల్లో పిల్లల అమాయకత్వం అండి. మనం తెలుగులో కొన్ని మాట్లాడినా కూడా వాళ్ళకి అర్థం కాదు. అందుకని తెలుగు తప్పక నేర్పించాలండి పిల్లలకి. తెలుగు వాళ్లకు తప్పక నేర్పిస్తేనే అర్థమవుతుంది. మనం కూడా తెలుగులో కూడా మాట్లాడటము అలా కనుక చేస్తూ ఉంటే వాళ్లకు కొన్ని అబ్బుతాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.